హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. చాలా రోజులైపోయిందండి వీడియోస్ పెట్టి. ఎందుకంటే ఊరు వెళ్ళాము. ఎలక్షన్ అని ఊరు వెళ్ళామన్నమాట. ఇంకా ఊరు వెళ్తే ఇంకా చుట్టాలు అలా ఇలా ఉంటది కదా! ఇంకా హడావిడిలో అయితే నేను వీడియోలు ఏం తీయలేదు. అలాగే ఫంక్షన్‌కెళ్ళాను. అక్కడ ఉన్నాము. ఇంకా మా వీడియోలు తీయడానికి కూడా నాకు ఏదనిపించింది ఇక తీయలేదన్నమాట. ఇంకా తర్వాత మేము వెళ్ళి 10 డేస్ అయిపోతుంది. 10 డేస్ తర్వాత రిటర్న్ వస్తున్నాము. నేను వెళ్ళేటప్పుడే బస్‌కి వెళ్ళాను. మా వారైతే బండికొచ్చారు. కానీ వచ్చేటప్పుడు కూడా బస్ టికెట్లు అంతే రేట్ ఉన్నాయి. రేట్ అయితే ఏం తగ్గలేదు. ఇంక అనుకున్నామాట ఇంత రేటు పెట్టి మళ్ళీ బస్‌కి రావడం అవసరమా? సరే నేను అలానే వెళ్తున్నా కదా! బండి మీద తీసుకెళ్ళిపోతానని మా వారు అన్నారన్నమాట. ఇంక సర్లే అని బండికి ఓకే చెప్పాము. కానీ కొంచెం టెన్షన్ అనిపించింది నాకు. ఫస్ట్ టైం కదా బండికి. ఇంకా ఇంత దూరం రావాలంటేనే ఆంధ్ర నుండి హైదరాబాద్‌కి బైక్ మీద రావడం అంటే నాకు కొంచెం ఎందుకో టెన్షన్ అనిపించిందన్నమాట. ఎలా అయితే నేను, మా పాప, మా వారు ఇక బైక్ మీద స్టార్ట్ అయ్యాము. మధ్యాహ్నము 2కి స్టార్ట్ అయ్యామన్నమాట. అలా మెల్లగా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా మెల్లమెల్లగా ఆ విధంగా వచ్చేసినాం. ఇంకా మా ఊరు సైడ్ మొత్తం ఇక పొలాలు అన్నీనండి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కోతలు అయిపోయినాయి కదా! అవి చేలమాట. పొలాలు, గోదావరి మొత్తం అన్నీ అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. వీడియోలో వస్తాయి చూస్తూ ఉండండి. ఇంకా తణుకు అవన్నీ దాటినాకండి ఇవి. ఇంక ఈ విధంగా బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోయినాము. కొంచెం ఆ రోజున ప్రొద్దున్న వర్షం పడటం వల్ల కొంచెం మబ్బుగా చల్లగానే ఉంది. వర్షం ఏమి రావట్లేదు కానీ మబ్బుగా ఉంది. ఎండ లేదన్నమాట. అదే వెంటనే బయలుదేరాలైతే చాలా ఇబ్బంది పడేవాళ్ళము. చల్లగా ఉండడం వల్ల చాలా కొంచెం హ్యాపీగా అనిపించిందన్నమాట. ఆ విధంగా బైక్ మీద అయితే మేము స్టార్ట్ అయిపోయినాము. ఇంకా బైక్ మీద ఫస్ట్ టైం కదా రావడమే. ఇంకా అన్ని ఊర్లు అన్నీ చూసుకుంటూ వచ్చామన్నమాట. మా పాప కూడా అన్నీ చూస్తూ మాట్లాడుకుంటూ అలా మెల్లమెల్లగా వచ్చేసినాము. ఇంకా ఆంధ్ర సైడ్ అయితే ఎక్కడ వర్షం లేదండి. మేము బయలుదేరిన కాడి నుంచి చాలా చల్లగానే ఉంది. మంచి గాలి వేస్తూ ఉందన్నమాట. అలాగే కొంచెము ఇంకా మేము మధ్య మధ్యన ఆగుతూ వచ్చాము. బండికి రెస్ట్ ఇవ్వాలని ఇంకా మధ్య మధ్యన అక్కడక్కడ ఆగుతూ వచ్చామన్నమాట. మా పాప అయితే కాసేపు ఎదురు కూర్చుండేది. కాసేపు అయితే వెనకాల కూర్చున్నది. ఆ విధంగా మంచిగా మాట్లాడుకుంటూ వచ్చేసినాము. బండి మీద జర్నీ కదా! పిల్లలు ఎక్కువ బండి మీద ఇష్టపడుతూ ఉంటారు కదా! ఇక మా పాప చూడండి ఎలా ఆడుకుంటుందో మిర్రర్‌లో కనిపిస్తుంది కదా! ఆ విధంగా మెల్లగా కబుర్లు చెప్పుకుంటూ అలా వచ్చేసినాము ఇంకా ముగ్గురమని. ఎక్కడ ఎండ లేకపోవడం వల్ల మాకు జర్నీ అయితే సాఫీగా సాగిందని చెప్పవచ్చు. ఎప్పుడు నేను అయితే బైక్ మీద రాలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట బైక్ మీద రావడం. ఎంత రేట్ అయినా సరే బస్‌కే వచ్చేసి వాళ్ళము. ఇంక ఈ ఓట్ల వల్ల అయితే మరీ రేట్లు ఎక్కువైపోయాయండి. వెళ్ళేటప్పుడు అయితే అంత కాస్ట్ పెట్టుకుని వెళ్ళాం. కానీ మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇంకంతే కాస్ట్ పెట్టుకుని ఎక్కడ రాగలుగుదామని చెప్పి అయితే ఇంకా ఈ విధంగా చేసాం మేము. ఇంకైతే దేవుడి దయ వల్ల చాలా సేఫ్‌గా అయితే మేము ఇంటికి చేరుకున్నాం మాట. ఈ విధంగా మేము విజయవాడ వచ్చేటప్పటికి కొంచెంగా చినుకులు పడుతూ ఉన్నాయి. అంత హెవీగా ఏమి లేవు. లైట్‌గా తుప్పరు అంటాం కదా! అలా పడుతూ ఉన్నాయన్నమాట. ఇంకా గాలేస్తూ ఉంది కాబట్టి ఇక వర్షం రావట్లేదని ఇంకా అలా మెల్లగా వచ్చేసినామాట. ఇది విజయవాడ అండి. విజయవాడ దగ్గర చూసారా చినుకులు పడుతున్నాయి. ఆ విధంగా మేము మెల్లమెల్లగా ఎదురుకు వచ్చేసినామాట. కొంచెం దూరం వచ్చేసినాక ఇంకా విజయవాడ దాటేటప్పటికి మాకు విజయవాడ రీచ్ అయ్యేటప్పటికి అయితే కరెక్ట్‌గా 6 అయితుంది. అంటే 5:40 అయిందన్నమాట. ఇంకా కొంచెం ఒక గంట జర్నీ చేసిన తర్వాత కొంచెం ఎదురుగా వచ్చేదాకా ఒక షాప్ దగ్గర ఆగైతే మేము తినడానికి ఆగామన్నమాట. అక్కడ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ తిని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఒక అరగంట అక్కడ రెస్ట్ తీసుకున్నాము. ఇంకెలా అయినా బండికి రెస్ట్ ఉంటది. ఇక మాకు రెస్ట్ ఉంటది కదా! అని చెప్పి అయితే అక్కడ ఆగి తిని మళ్ళీ బయలుదేరామన్నమాట. ఇంకా విజయవాడ దగ్గర అమ్మవారి కొండ అవన్నీ అంటారు కదా! అవన్నీ ఇవన్నీ దూరంగా కనిపిస్తున్నాయి మీకు వీడియోలో. ఆ విధంగా చిన్న చిన్న క్లిప్స్ అనేవి తీసానమాట. తర్వాత ప్రకాశం బ్యారేజ్ అంటారు కదా! అవన్నీ మాట కొండలు అన్నీ. నేను ఫస్ట్ టైం కదా ఇలా రావడం మా వారన్నీ చెప్తున్నారన్నమాట. అమ్మవారి కొండ, ఇంకా బ్యారేజ్ అవన్నీ చెప్తూ ఉన్నారు. సరే అని చెప్పి అవన్నీ నేను మెల్లమెల్లగా వీడియోలు తీశాను. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో క్లారిటీగా పైన కొండ పైన ఓం సింబల్ కనిపిస్తుంది కదండి రెడ్ కలర్‌లో. ఈ విధంగా మళ్ళీ స్టార్ట్ అయిపోయిందన్నమాట. అక్కడ నుంచి ఇక ఆ చినుకులు కూడా తగ్గిపోయినాయి. చల్లగా ఉంది. ఎక్కడ ఎండ అన్నది తగలలేదు మాకు. చాలా చల్లగా ఉంది. ఇంకా పాప అయితే కొంత దూరం వచ్చినాక నిద్రపోయిందన్నమాట. ఇంకా అయితే మధ్యన కూర్చోబెట్టుకున్నాం వెనక సైడు. ఇంకా నిద్రపోయింది. మళ్ళీ ఒక గంట తర్వాత లేచింది మళ్ళీని. ఇంకా తర్వాత మేము ఒక చోట ఆగి అయితే పాపకి ఫుడ్ తినిపించేసినాము. అప్పటికే మేము ఫుడ్ తినేటప్పటికే నైట్ 7:30 అలా అవుతుందన్నమాట. ఇంకా అక్కడ తిని అక్కడే కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి మేము స్టార్ట్ అవ్వమాట. మళ్ళీ అలా స్టార్ట్ అయ్యి కొంచెం దూరం వచ్చేటప్పటికైతే మాకు 9 అయిపోయింది. ఒక గంట తర్వాత
ఇంక ఇక్కడ మేమైతే ఆగి ఇక్కడే పాపకి కొంచెం ఫుడ్ అన్నది తినిపించాము. ఇది విజయవాడ దాటిన 1 గంట తర్వాత అయితే మేము ఫుడ్ తీసుకున్నామండి. 7:30 అయిపోయింది. ఈ టైంలో చూసారు మా పాప అలా కూర్చుందాం ఆడుకుంటూనే ఉంది, ఎక్కడ ఏమీ ఏడవలేదండి. తనకి చాలా జాలీగా అనిపించింది బైక్ మీద. పిల్లలు అంతే కదా, తల్లిదండ్రులు ఉంటే వాళ్ళతో పాటు ఎక్కడికైనా వెళ్ళిపోతారు. ఆ విధంగా మాకు కూడా వచ్చేసిందన్నమాట. ఇది మా బైక్. మాకు కావాల్సిన లగేజ్ అంతా ఈ విధంగా మేము ప్యాక్ చేసాము. కొంచెం దూరం వచ్చినాక ఇంకా అక్కడి నుంచి వచ్చేసినాక మా పాప అయితే మళ్ళీ నిద్రపోయింది. ఇంకా ట్యాంక్ పై పడుకోబెడితే అసలే పడుకోవట్లేదు. ఇంకా సర్లే అని చెప్పి మళ్ళీ మధ్యాహ్నం పడుకోబెట్టేసి అనమాట. ఎదురెక్కి కూర్చోవట్లేదు. నైట్ టైం కదండి, నాకు కూడా భయం వేస్తుంది. ఎదురెందుకలే, గాలి ఎక్కువ కొడుతుంది కదా ఫేస్కి అని చెప్పి ఇంకా వెనక సైడే ఇంకొచ్చిన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నల్గొండది దాటేటప్పటికి కొంచెంగా చినుకులు స్టార్ట్ అయ్యాయండి. ఎక్కడైతే వర్షం వచ్చింది. ఇంచుమించు 1 గంట దాకా మేము అక్కడే ఆగిపోవడం వల్ల మాకు ఇంటికి వచ్చేటప్పటికి 2 అయిపోయింది. లేకపోతే ఇంకా త్వరగా వచ్చేదేమో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.